చాలామంది తల్లిదండ్రులు అంటే కొంచెం ఎసెట్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి నీకిది అని చేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. యాజ్ ఫర్ ద ఫైనాన్షియల్ ప్లానర్ మీరేం చేయాలంటే మీకు కొంత ఆస్తి ఉందనుకోండి, ముందే దాన్ని డివైడ్ చేసి పంచకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో చూస్తున్నాం కదా! ఆస్తి కోసం తల్లిదండ్రులు గానీ, అన్నదమ్ములు గానీ చాలా డిస్ప్యూట్స్ వస్తున్నాయి. సో మీరేం చేయాలంటే మీకు కొంత ఆస్తి ఉందనుకోండి, దాన్ని ఒక లాయర్‌తో గానీ వీళ్ళుంటారు కదా! వాళ్ళతో విల్ సెట్ చేయండి. సో విల్ రాపిచ్చండి. అది ఎంతైనా పర్వాలేదు. సో అది కూడా మీ తదనంతరం వచ్చేటట్టు చూపించండి. అంతే తప్పితే మీరు చాలామంది కేసెస్‌లో మనం వాళ్ళు డబ్బులు తీసుకొని లేదంటే ఆస్తులుంటే రాపిచ్చుకొని వాళ్ళని చూడని వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. సో మనం కొంచెం వైస్‌గా ఉండటం నేర్చుకోవాలి. పేరెంట్స్ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. అండ్ మీ కుటుంబానికి ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి చేయడానికి ఏమున్నాయి వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఇవ్వండి. సో దీనంతటికి ఏంటంటే ఇంట్లో ఫైనాన్స్ గురించి, డబ్బుల గురించి మాట్లాడటం అలవాటు చేయండి. మన ఇండియన్ కల్చర్‌లో లేనిది ఏంటంటే డబ్బుల గురించి మాట్లాడితే అమ్మో! అది పెద్ద పాపం చేసినట్టు ఫీల్ అవుతారు. బట్ రియాలిటీ వాళ్ళకి తెలియాలి కదా! మన దగ్గర ఎంతుంది? మన ఖర్చులు పోగా మనకి ఎంతుంటది? ఏంటి? దేనికి వాడుతున్నాము? సో ఓపెన్ టాక్. ఎప్పుడైతే మిడిల్ క్లాస్‌లో హైయర్ క్లాస్‌లో ఇదంతా జరుగుతది. వాళ్ళకి ప్రతీదీ ఆహ్, ఆహ్, ప్రతి రూపాయికి లెక్కుంటుంది. అండ్ బిలో మిడిల్ క్లాస్ అంటే పూర్ వాళ్ళకి ఉంటది. వాళ్ళకేంటి ఏ రోజు తెచ్చినది ఆ రోజు పడుతుంది. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది అనేది క్లారిటీ లేకుండా వాళ్ళ లైఫ్ ఉంటుంది. సో మనీ గురించి మాట్లాడండి. సో ఇట్స్ నీడెడ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ. దిస్ ఇస్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్.